RTI Live News. Ask for right. వెల్కమ్ టు RTI Live News. ఎటు చూసినా కొండలు వన్యప్రాణుల మధ్య జీవనం, కల్లా కపటం లేని మనసులు, అందరికీ సహాయం చేసే గుణం మన గిరిపుత్రులది. అలాంటి గిరిపుత్రులకు కష్టాలు వస్తే తీర్చేది ఎవరు? పట్టించుకోని ప్రభుత్వాలు. గిరిజనుల కష్టాలు వర్ణనాతీరం. 5 సంవత్సరాలకు ఒకసారి ప్రభుత్వం మారుతున్నా గిరిపుత్రుల తలరాతలు మాత్రం మారడం లేదు. వీరికి ఎటువంటి మౌలిక సదుపాయాలు లేక ఇబ్బందులు పడుతున్నారు. వాళ్ళ అవసరార్థం మైదాన ప్రాంతాలకు వెళ్లాలంటే సుమారు 5 కిలోమీటర్ల దూరం రాళ్ల రోడ్డుపై నడవాలి. సరైన రోడ్లు, స్కూళ్లు లేక తమ పిల్లలకి చదువు లేక నిరక్షరాస్యులు అయ్యి పశువులు, గొర్రెలు కాపలాగా పరిమితం అవుతున్నారు. ఎన్నో ప్రభుత్వాలు మారాయి, ఎమ్మెల్యేలు మారారు, మంత్రులు మారారు, అయినా మా తలరాతలు మారటం లేదు అని కూటమి ప్రభుత్వంలోనే మా కూటమి గ్రామానికి రోడ్డు, స్కూళ్లు ఏర్పాటు చేయాలని రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు గారికి, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారికి, స్థానిక ఎమ్మెల్యే తోయిక జగదీశ్వర్ గారికి కోరుకుంటున్నామని అంటున్నారు. ఆశా వర్కర్గా మాట్లాడుతున్నాం. గర్భిణీ స్త్రీలకైనా దించడం కష్టమైపోతున్నాము. మోసుకొని కావిడి చేసి మోసి దించుతున్నాము. ఎయ్యనమ్మలు రావడము కష్టమైపోతున్నారు. మేము గర్భిణీలు దించడం కష్టమైపోతున్నాము. అడవి దగ్గర ఘాటి ఎక్కడం కష్టం, దిగడం కష్టం. ఇలాంటి ఇబ్బందులతో మేము ఉన్నాము. మాకు మీరు దయచేసి మాకు రోడ్ ఇస్తే మాకు ఆ ఇబ్బందులు తప్పుతాయి. అలాంటి సమస్యలోనే మేము ఉన్నాము. ఇప్పుడు మా పిల్లలందరూ పిల్లలంటే మేము కూడా ఇలానే నుంచి చూస్తున్నానండి. నాకు ఇప్పుడు చిన్నప్పటి నుంచి చూస్తున్నప్పటి నుంచి కూడా ఇక్కడ స్కూల్ లేదు, కనీసం చదువుకోవడానికి. ఇప్పుడు కూడా పిల్లలు కూడా ఉన్నారు. నా చిన్నతనం నుంచి కూడా నేను చదువుకోవాలని అంటే చాలా దూరం వెళ్ళి చదువుకున్నాను. అలాంటిది ఇప్పుడు స్కూల్ లేకుండా చూడండి, నేను కూడా ఇలానే ఇంటి నుంచి ఇలాగా ఏదో ఆవులకో కొండలకో తిరుగుతున్నాను. ఇప్పుడు మాకు కాకుండా ఇప్పుడు మా పిల్లలకు కూడా భవిష్యత్తు బాగుండాలంటే ఇప్పుడు మెయిన్ ఇక్కడ స్కూల్ లేదని, కనీసం 5వ క్లాస్ కాదు కదా, 2వ క్లాస్ 1వ క్లాస్ కూడా లేదని. నేను పుట్టినప్పటి నుంచి నాకు ఇప్పుడు అంటే ప్రజెంట్ స్కూల్ లేదండి. ఇంతకుముందు ఒక 20 సంవత్సరాలు 10 సంవత్సరాల ముందు ఉండేది అంట, మరి మాకు తెలియదు. ఇప్పుడు అంటే ప్రజెంట్ స్కూల్ లేదు. ఇప్పుడు మాకు స్కూల్ కావాలి. మా పిల్లలు చదువుకోవాలన్నా కూడా మేము చదువుకోవాలని చూడండి ఇలాగే పశువులకు కొండలకు ఇలా తిరుగుతున్నాము. ఇప్పుడు ప్రజెంట్ స్కూల్ ఇస్తే మాకు స్కూలు, మెయిన్ రోడ్డు కావాలండి. మరి ఉప ముఖ్యమంత్రి గారికి మా రోడ్డు, స్కూలు సహకరిస్తారని కోరుకుంటున్నాను. మన కళ్యాణ్ జగదీశ్వర మేడం గారికి, మళ్ళీ జీఎంఎల్స్ మండలం అండి మాది, కూటమి గ్రామం. మాకు రోడ్లు లేవు, లేవు, పిల్లల అవకాశం కూడా లేదు. మరి పిల్లలు బడికి వెళ్ళాలంతా లేదు, రోడ్డు లేదు, మాకు రోడ్డు బడి రాకుండదు. మరి బడి రాకపోయినప్పుడు మరి మేము ఏడు చేయాలి? మోసుకొని లేకపోతే ఏదో చేసి ఆ ఇంటికాడ ఉన్న పిల్లలు పశువులకి జబ్బులు జ్వరాలు వస్తుంటే మోసుకొని ఇలాగ మంచాలు కట్టేసి మోసి దించుతున్నామండి. 5 కిలోమీటర్లు గోర్లకి దించాలి. ఆ గోర్లకి దించిన తర్వాత అప్పుడు ఏదో అంబులెన్స్కి ఫోన్ చేస్తే అప్పుడు అంబులెన్స్ వస్తేనే అప్పుడు మేము తీసుకెళ్తాం. అంతవరకు మేము గొప్ప ఇబ్బందులు పడుతున్నాం. మాకు రోడ్డు లేదు అప్పటి నుంచి. మరి రోడ్డు లేదు, మా పిల్లలకు కూడా చదువులు లేవు, బడిలు లేవు. ఇప్పుడు ఏదంతా ఒక మేక పిల్లకు బక్క పిల్లకి వెళ్ళవలసిన పరిస్థితి మాది. లేదంతా కష్టాలు సుఖాలు వస్తుంటే మోసుకొని తేవడం, గోర్లకి అప్పు చెప్తాం, తీసుకెళ్తాం. మాది తీగజం పంచాయతీ అండి. మేము గొప్ప నరకం అయిపోతున్నాం. మాకు రోడ్డు ఏదో మాకు సౌకర్యం చేయండి. పిల్లలకి ఏదో చదువు కానీ ఏది కానీ చేయాలంటే ఒక చిన్న బడి కావాలి. మరి అప్పుడు చూడండి, మరి పిల్లడు కూడా ఇంత సరిగా ఉన్నాడు పిల్లడు కూడా, ఇతను కూడా చదువు లేదు. మరి చదువు లేదు, ఏటీ లేదు. అతను కూడా బక్కలు కొండలు పెండిలు చేసుకుని బతకడమే. మరి మాకంతా ఒట్టి ఇలాంటి తిరుగులే తప్ప మేము ఆవిడ రోడ్డు చేయడు. మరి అధికారులు వచ్చినా సరే, ఎంతమంది ఎమ్మెల్యే ఎంపీలు అయినా మరి మాకు రోడ్డు లేదు, తిరగడాలు మాకు దండకు. ఎవరు పట్టించుకోకపోతే మరి రోడ్డు అనేది లేదు. మా జనాలకి మరి మా ఊరి పరిస్థితి ఇలాగ ఉంది. మరి ఏడు శాస్త్రం ఇది దయండి. ప్రభుత్వం కాంచి అప్పుడు కాంచి మాకు లేదండి, రోడ్డు లేదు, ఏటి లేదు. ఇప్పటికైనా ఈ ప్రభుత్వం వచ్చిందంతా దీనికోసమైనా మాకు రోడ్డు ఇవన్నీ బడులు కానీ లేదా పిల్లలకి సౌకర్యం చేస్తారో లేదో మాకు తెలియకుంటుందండి. ఇప్పటికే మాకు ఇదే పరిస్థితి. ఇప్పుడు ప్రభుత్వమైనా పోనీ రోడ్డు కానీ ఏది కానీ చేస్తే మాకు సౌకర్యం చేస్తారని మేము కోరుకుంటున్నామండి. మరి ఇప్పటికే చేస్తారో లేదో మాకు ఇప్పుడు తెలియకుండా. మాకు ఇది సౌకర్యం కావాలండి. మాకు మరి కొండ ప్రాంతంలోనే ఉన్నాము, మేము గొప్ప ఇబ్బందుల్లోనే ఉన్నాము. మరి ఇప్పటికైనా స్కూలు
తర్వాత రోడ్డు మాకు అయితే ఎంతో మంచిగా ఉంటుంది. మేము మోసి అంత దాకా మోసి తీస్తాము. డెలివరీ అయిన పిల్లలకి గర్భిణీలతో ఉన్న వాళ్ళకి మోతే అంబులెన్స్ వచ్చినట్టయినా సౌకర్యం చేయాలండి. మీరు ఈ ప్రభుత్వమైన చేస్తామని కోరుతున్నామండి. మీకు మా పిల్లల్ని రిక్షా కాకుండా మా పిల్లలు పోనీ కొద్దిగా తెలివితేటలు వచ్చినట్టయినా చేయండి. పోనీ మీ దయ ఉంటుంది. మీకు ఒక నమస్కారం, మీకు 10,000 నమస్కారాలు. మాకు రోడ్డు ఏదో అయితే మాకు